హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం అండి 15th ప్రాబ్లం తీసుకుంటున్నాం మనం. 15th ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉందండి. 16th ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెత్, పార్ట్నర్ డెత్కి వెళ్తామండి మనం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే, రైట్. 15th ప్రాబ్లం. X, Y, and Z are partners sharing profits and losses in the proportion to 3:2:2. 3:2:2 లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ప్రాఫిట్స్. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ ఆన్ 1/1/2022 వాజ్ యాజ్ ఫాలోస్: X 1 lakh, Y 80,000, Z 70,000. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, sundry creditors, bank overdraft 20,000, sundry creditors 56,000, plant and machinery 72,000, furniture 28,000, stock 1,12,000, sundry debtors 96,000, cash at bank 18,000. ఓకే, చూద్దామండి ఏమి ఇచ్చారంటే. ఎక్స్ రిటైర్డ్, వీరి ముగ్గురులో ఎక్స్ రిటైర్ అవుతున్నాడు 1/1/2022 ఆన్ విచ్ డేట్ ఆర్ ఈజ్ అడ్మిటెడ్. అదే రోజున ఆర్ అనేటటువంటి ఒక కొత్త పార్ట్నర్ అడ్మిట్ అవుతున్నాడు యాజ్ న్యూ పార్ట్నర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్జస్టింగ్ ద రైట్స్ యాజ్ బిట్వీన్ ఆన్ పార్ట్నర్స్. గుడ్ విల్, చూడండి, గుడ్ విల్ టు బి వాల్యూడ్ ఎట్ 84,000 రూపీస్ అండ్ sundry debtors and stock to be reduced by 16,000 and టు 1 lakh. ఇక్కడ చూడండి, స్టాక్ టు బి రెడ్యూస్డ్ బై 16,000 అంటే స్టాక్ ఏమో 16,000 రూపాయలు మనం డిక్రీజ్ చేసేసినట్టుగా 16,000 రూపీస్ తగ్గించమని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు, నెక్స్ట్ సన్రీ డేటాస్ అండ్ స్టాక్ టు 1 lakh. స్టాక్ ని రెడ్యూస్డ్ టు 1 lakh అంటే స్టాక్ 1,20,000 ఉంటే 1 lakh రూపీస్ ఇక్కడ తగ్గించమనట్లా. ఇక్కడేమో సన్రీ డెటార్స్ ఏమో బై 16,000 అంటే 16,000 రూపాయలని తగ్గించినట్టు రాయాలి. స్టాక్ ఏంటి 1 lakh రూపీస్ కి తీసుకురావాలి, 1 lakh రూపీస్ కి తగ్గించాలి. అంటే 1,12,000 నుండి ఈసారి బ్యాలెన్స్ షీట్ లో 1 lakh చూపించాలి అంటే 12,000 తగ్గించాలి. అంటే ఇక్కడ మనం స్టాక్ ని రెడ్యూస్ చేయాల్సింది 12,000 రూపీస్. అది ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎక్సీస్ టు రిసీవ్ 44,000 ఇన్ క్యాష్ on the date of retirement and the balance due to him is to remain as loan at 8% per annum. అయితే మనం ఎక్స్ రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఎక్స్ కి ఏమేమి ఇవ్వాలో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ లోన్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదండి, పే చేయకపోతే కనుక. అయితే ఇక్కడ టోటల్ అమౌంట్ ని లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొద్దు. 44,000 రూపీస్ ని పే చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ని 8% ఇంట్రెస్ట్ తో లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నాడు. తర్వాత మళ్ళా దాన్ని కూడా ఎలా రీపే చేయాలో కూడా ఈ సమ్లో చెప్పారండి. రీపేమెంట్ ఆఫ్ లోన్ టు బి మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరము ఎండింగ్ లో ఆ లోన్ ని పే చేసేయాలట బై యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఓకే, ఏ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయినా కానీ మనం ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంటే ఇయర్ ఎండింగ్ చేస్తాము. రిప్రజెంటింగ్ 25% ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఓకే, అయితే ఇతనికి అమౌంట్ ఎంతైనా సరే అండి లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినాక 44,000 రూపీస్ ని మనం ఇచ్చి పంపిస్తాము. మీ రిమైనింగ్ లోన్ అకౌంట్ గా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ లోన్ అకౌంట్ ను కూడా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తారు. అయితే మనం ఈ సమ్ లో ఇయర్ ఎండింగ్ కి బ్యాలెన్స్ షీట్ వేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇయర్ ఎండింగ్ కి ఒక ఇన్స్టాల్మెంట్ పే చేస్తాం. ఏంటి, 44,000 కాకుండా మిగిలిన లోన్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో మనము ఏమంటున్నారు, ఈచ్ ఇయర్ బై యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ రిప్రజెంటింగ్ 25% ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాఫిట్స్. అంటే ఎంత పే చేస్తాము అంటే మన ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో సమ్లో ఇస్తారండి, ఇచ్చారు. ఆ ఫ్యూచర్ ప్రాఫిట్స్ 25% ఎంతైతే ఉందో అంత అమౌంట్ ని పే చేస్తారని చెప్తున్నారండి. ఓకేనా, అంటే లోన్ ఎంత ఉందో దాన్ని వీళ్ళు 2 భాగాలని 3 భాగాలని చేయటల్లా. ప్రాఫిట్స్ ఎంతైతే అంత దాంట్లో 25% అంటున్నారు. ఎక్కువైతేనేమో తొందరగా తిరిగిపోతుంది, లేకపోతే గనక లేటుగా తీరుతుంది. మన ప్రాఫిట్స్ ని బట్టి వచ్చిన ప్రాఫిట్స్ 25%. ఓకేనా, కాబట్టి ఏం చేస్తామంటే ముందు ఆ ప్రాఫిట్స్ నుంచి ముందు ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటామండి. ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అమౌంట్ రీపే చేసినట్టు చూపిస్తాం. ఇంట్రెస్ట్ కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఆర్ ఈస్ టు బ్రింగ్ ఇన్ 1 lakh రూపీస్ ఇన్ క్యాష్ యాజ్ హిస్ క్యాపిటల్ ఆన్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్. ఇప్పుడు ఆర్ అనేవాడు అదే రోజున వస్తున్నాడు, 1 lakh రూపీస్ క్యాష్ తెస్తున్నాడు ఆన్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్ రోజు.
The new partner or share profits and losses equally after paying the interest on X's loan. X లోన్ ఇంట్రెస్ట్ ఎక్స్ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేసిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు న్యూ పార్ట్నర్స్ ప్రాఫిట్స్ ని. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2013 ఈ 64,000 బిఫోర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద ఇన్స్టాల్మెంట్ పేయబుల్ టు ఎక్స్. అది మ్యాటర్. ఓకేనా, అర్థమవుతుందండి మ్యాటర్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్ ఈస్ టు రిసీవ్, మళ్ళీ చదువుతున్నా, ఎక్స్ ఈస్ టు రిసీవ్ 44,000 ఇన్ క్యాష్ ఆన్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. వెంటనే రిటైర్మెంట్ డేట్ లో 44,000 ఇచ్చేస్తాము. ద బ్యాలెన్స్ డ్యూ టు హిమ్ ఈస్ టు రిమైన్ యాజ్ లోన్ ఎట్ 8% per annum. Repayment of loan to be made at the end of each year by annual installments, representing 25% of the future profits before charging interest on loan. ఇక్కడ ఏమన్నాడు, ఆర్ ఈస్ టు బి, ఆర్ గురించి చెప్తున్నాడు. అడ్మిట్ అయ్యే పార్ట్నర్ 1,00,000 రూపీస్ తీసుకురావాలి. తర్వాత ద న్యూ పార్ట్నర్స్ ఆర్ టు షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ ఆఫ్టర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఎక్సెస్ లోన్ అని చెప్తున్నారు. ద నెట్ ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 64,000, 64,000 రూపాయలు నెట్ ప్రాఫిట్స్ చెప్తున్నారండి. ఈ 64,000 రూపాయలలో నుంచి ఈ 25% ఎంతో మనం పక్కన పెట్టిన తర్వాత దానిని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు పార్ట్నర్స్. ఏమేమి అడుగుతున్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2021 అంటే 64,000 ని మనము అకౌంట్ లోకి తీసుకొచ్చి, ఓకే, దానిలో నుంచి ఈ 25% పక్కన పెట్టేసి మిగిలిన అమౌంట్ ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అని ఇక్కడ అర్థం. రైట్. తర్వాత క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ద న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వేయాలి. తర్వాత ఎక్సెస్ లోన్ అకౌంట్ యాజ్ ఆన్ 31st December 2022. ఇక్కడ అండి క్యాపిటల్ అకౌంట్స్ మొత్తం అందరివి కలిసి, అంటే ఎవరు రిటైర్ అయ్యేటటువంటి మనకి ఎక్స్ వై జెడ్ వచ్చేటటువంటి 6 అన్ని కలిపేసైనా వేయచ్చు. ఓకేనా. అయితే ఈ సమ్లో ఎలా చెప్పారు అంటే ఇలా మొత్తం కలిపేసేది అడ్జస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. మనకి ఈ సమ్లో ఎలా చెప్పారంటే విడివిడిగా చెప్పారండి. ఎలా అంటే ఈ రిటైర్ అయ్యేటటువంటి పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో అతనితో క్యాపిటల్ అకౌంట్స్ మెయింటైన్ చేసి, తర్వాత మళ్ళీ రిటైర్ అయిన తర్వాత న్యూ పార్ట్నర్ జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇంకో పార్ట్నర్ అకౌంట్ ఓపెన్ చేశారండి. నో ప్రాబ్లం, మొత్తం ఒకే దాంట్లోనే చేసుకోవచ్చు, సెపరేట్ గానే చేసుకోవచ్చు. సెపరేట్ గా చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఫస్ట్ మనం XYZ వేస్తాం కదండి, ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంటుంది కదండి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వీళ్ళది, ఆ అమౌంట్ ని నెక్స్ట్ మనం వేసేటటువంటి YZR అకౌంట్ లోకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ గా తీసుకొచ్చి ఇంకా అక్కడ మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. అంతే. ఒకే అకౌంట్ లోనే చేయొచ్చు. దీని నెక్స్ట్ ప్రాబ్లమ్ ఒకే అకౌంట్ లో చెప్పారు, ముందు ప్రాబ్లమ్స్ కూడా అంతే కదా. సరే చూద్దాం. చూడండి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి, రీవాల్యుయేషన్ సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు అడిగినా అడగకపోయినా ఇన్ ద బుక్స్ ఆఫ్ రీవాల్యుయేషన్ అకౌంట్ మనకు ఒకటి క్రియేట్ చేస్తాము. తర్వాత క్యాపిటల్ అకౌంట్ నేను చెప్పాను కదండి, ఇక్కడ ఏం చేశారు, XYZ అంటే రిటైర్ అయ్యేటటువంటి పార్ట్నర్ తో కలిపి ఒక క్యాపిటల్ అకౌంట్. తర్వాత మళ్ళీ ఏం చేశారు, కొత్తగా వచ్చేటటువంటి పార్ట్నర్ సంబంధించి ఒక లోన్ అకౌంట్, అంటే లోన్ కాదండి, ఒక క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని YZ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఆర్ అడ్మిట్ అయ్యే పార్ట్నర్ ఇలా చేశారు. ఇలా అయినా చేయొచ్చు, లేదా మొత్తం అన్ని కలిపేసి నాలుగో స్టెప్ లో ఆర్ అని ఇక్కడ కూడా రాయొచ్చు. నో ప్రాబ్లం. అర్థమవుతుందండి. అది అంటే రిటైర్ అయ్యేటటువంటి పార్ట్నర్ తో పాటు అడ్మిట్ అయ్యే పార్ట్నర్ తో కూడా మనం ఇంకో కాలం అడిషనల్ గా గీసైనా చేయొచ్చు. ఓకేనా. అయితే ఈ సమ్లో ఎలా ఉందో అలాగే చెప్పబోతున్నాను నేను. వీళ్ళు ఎలా ఫాలో అయ్యారు మనం కూడా అలా ఫాలో అవుదాం. ఓకే చూడండి ఏమేమి కావాలో. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఎందుకు వేయాలంటే ప్రాఫిట్ చెప్పారు కాబట్టి 64,000 దాంట్లో నుంచి లోన్ కి రిడెంప్షన్ ఫండ్ గా ఎంత తీసుకురామో దానికోసం అనమాట. నేను మొత్తం చూపిస్తాను లెక్క చెప్పి చేసి. ఓకేనా. ఇది మొత్తం ఎక్స్ 8% లోన్ అకౌంట్, ఇది ఎక్స్ లోన్ అకౌంట్ అనమాట. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైన్ గా మనల్ని అడిగిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ద న్యూ పార్ట్నర్స్ అండ్ ఎక్సెస్ లోన్ అకౌంట్. ఎక్సెస్ లోన్ అకౌంట్ కోసం మనం XYZ క్యాపిటల్ అకౌంట్స్ వేస్తున్నాం అనమాట. న్యూ పార్ట్నర్స్ ది అంటే మనం ఎవరెవరు YZR, దీంతో ఒక క్యాపిటల్ అకౌంట్ వేస్తున్నాం. రైట్. ఫస్ట్ ఏంటంటే మనం రీవాల్యుయేషన్ అకౌంట్ స్టార్ట్ చేస్తున్నాం అండి. రీవాల్యుయేషన్ అకౌంట్ వెయ్యకపోయినా కూడా, అడగలేదు కాబట్టి వెయ్యాల్సిన నెసెసిటీ ఏమీ లేదు, వెయ్యకపోయినా కూడా చేయొచ్చు. సరే మనకి ఎలా ఇచ్చారో అలాగే చేద్దాం. మనం అడగలేదు కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్ నాట్ నెసరీ, అవసరం కూడా లేదు.
రీవాల్యుయేషన్ అకౌంట్. మళ్ళా అలా కాకుండా డైరెక్ట్ గా అడ్జస్ట్ అయినా చేయొచ్చు. మనకు సమ్లో ఎలా ఉందో అలాగే తీసుకుందాం, మనకేమొచ్చింది ప్రాబ్లం. సరే, రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమన్నారంటే మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, గుడ్ విల్ టు బి వాల్యూడ్ ఎట్ 84,000. దీని నుండి 84,000 రూపీస్ ని మనం రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చు. ఎలా అంటే, దీన్ని వాల్యూ చేసేసి రైట్ ఆఫ్ చేసేయమన్నారా చూడండి. బిట్వీన్ ఆన్ పార్ట్నర్స్ గుడ్ విల్ టు బి వాల్యూడ్ 84,000 అండ్ సన్రీ డెటార్స్ అండ్ స్టాక్ టు బి రెడ్యూస్డ్ బై 16,000 అండ్ టు ఓకే. దీన్ని రైట్ ఆఫ్ చేయమని ఏం చెప్పలేదు. రైట్ ఆఫ్ చేయమంటే మనం ఏం చేస్తాము, ఎవరైతే రిటైర్ అవుతున్నాడో ఆ పార్ట్నర్ అకౌంట్ కి క్రెడిట్ చేసి, ఓకే, ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ అకౌంట్ కి డెబిట్ చేసుకుంటూ రాస్తాము. సేమ్ దీనికి ముందు లెక్కల్లో మనం చేసాం చూడండి. ఇప్పుడు ఏంటంటే వాల్యూగా 84,000 గా వాల్యూ చేశారు కాబట్టి దాన్ని ఒక అసెట్ గా ట్రీట్ చేసి బై గుడ్ విల్ అకౌంట్, బై గుడ్ విల్ అకౌంట్ 84,000 రూపీస్ టు రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఒకటేంటి డెటార్స్, 16,000 తగ్గించమన్నారు. దీంతో పాటు నెక్స్ట్ది మనకి స్టాక్, ఇందాకే చెప్పాను నేను 1,12,000 లో నుంచి మనం 1,00,000 కి రెడ్యూస్ చేయమన్నారు. దీన్నేమో బై 16,000 అన్నారు. సో 12,000 రూపీస్, టోటల్ 84,000 రూపీస్. 84,000 రూపీస్, ఓకే. ఎంత అండి అమౌంట్ మనకి? 28 పోతే 84,000 మైనస్ 28,000 లెస్ చేస్తే 56,000 రూపీస్ వచ్చింది. 56,000 రూపీస్. ఇప్పుడు మనం దీనిని ముగ్గురికి రిటైర్ అయ్యే పార్ట్నర్ కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎక్స్ క్యాపిటల్ అకౌంట్, వై క్యాపిటల్ అకౌంట్, తర్వాత జెడ్ క్యాపిటల్ అకౌంట్ ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఈక్వల్ గా అయితే కాదు, 3:2:2, 3:2:2. ఇదిగోండి, 3:2:2 అంటే 3/7, 2/7, 2/7 అంతేగా. సో 56,000 ఇంటూ 3/7 ఫస్ట్, 24,000 ఫస్ట్ వాడు. నెక్స్ట్ 56,000 ఇంటూ 2/7 ఈజ్ ఈక్వల్ 16,000. సేమ్ 2నే కాబట్టి నెక్స్ట్ది కూడా 16,000 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేద్దాము. వేయొచ్చు, లేదంటే అప్రాప్రియేషన్ అకౌంట్ అడిగారు కదండి, డైరెక్ట్ అప్రాప్రియేషన్కి వెళ్ళిపోదాము. P&L అప్రాప్రియేషన్ అకౌంట్. సరే, క్యాపిటల్ అకౌంట్స్ వేసేద్దాం చూడండి. వాళ్ళు అడిగింది ఇది ఫస్ట్, క్యాపిటల్ అకౌంట్స్. వాళ్ళు చేసిన ప్రకారమే పోదామా అంటే నెక్స్ట్ ఏంటో అదే చూద్దాంలేండి. అంతే, మన క్యాపిటల్ అకౌంట్ వేసారు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ వేసి ఇక లైన్ గా తీసుకొచ్చారు. మనం అడిగింది ఏంటి అంటే ఇదొకటి, ఓకే, నెక్స్ట్ ఇదొకటి. మనల్ని అడిగింది ఈ మూడే, ఈ మూడింటినే అడిగారు. ఓకేనా? చూడండి, కావాలంటే ఏం అడిగారంటే ఇదిగోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ది న్యూ పార్ట్నర్స్, ఎక్సెస్ లోన్ అకౌంట్ మాత్రమే అడిగారు. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎందుకు చేస్తున్నాము అంటే మనకు వర్కింగ్ నోట్స్ కోసం చేస్తున్నాము. సో మనం ఏంటి అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేద్దాము. న్యూది కాదండి, ఇది ఓల్డ్ పార్ట్నర్స్ దే. 3 మెంబర్స్ కదా మనకి. 1, చాలా ప్లేస్ ఉందిగా, అటు జరుగుదాం. 1, ఓకే, రైట్. ఎక్స్ వై జెడ్, XYZ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ముగ్గురువి 2,50,000 20 ఇందిగా 1,80,070, 1,80,000 అండ్ 70,000. మనం రీవాల్యుయేషన్ అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి 24,000, 16,000, 16,000.
అంతే. ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? మనకి జనరల్ రిజర్వ్ కానీ ఏమీ లేవుగా. ఓకేనా? ఇంకేమైనా పాయింట్స్ ఉంటే మనం రాయాలి. అంతే. ఇంతే పాయింట్స్ మనకి. ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్స్ 1,80,000, 70,000 అమౌంట్స్ మొత్తం మనకి ఇంతే. ఇక్కడ వరకు మనం క్యాల్కులేట్ చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే. 1,24,000, 96,000, 80,000 ఏనా ఆయనది? రైట్. వెళ్ళిపోయేది ఎవరు? ఎక్స్. ఈయనది వచ్చి 86,000. మళ్ళీ ఇక్కడ 1,24,000, 96,000, 86,000. వీళ్ళిద్దరు యాజ్ ఇట్ ఈస్ 86,000, 96,000. కింద రాద్దాం ఆగండి. 86,000, 96,000. ఈయనకి ఏం చేస్తున్నారు? 1,24,000 లో 44,000 పే చేసేస్తున్నారు వెంటనే. సో టు క్యాష్ అకౌంట్ 44,000. రిమైనింగ్ మాత్రమే లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. 8% లోన్ ఎక్స్ది. అర్థమవుతుందండి? 1,24,000 లో ఎక్స్ 44,000 పే చేసేసారని చెప్పారు సమ్లో. అది పే చేస్తే 80,000. ఈ మిగిలింది టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, నెక్స్ట్ బ్రాట్ డౌన్ చేసుకుంటాం. ఇది క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఇది రఫ్ ఇన్ఫర్మేషన్. మనల్ని అసలు ఏమేమి అడిగారు అనే దాని గురించి అసలు మెయిన్ ప్రాబ్లం లోకి ఇక్కడ వస్తున్నాం అనమాట. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ ఒకటి, అంటే వర్కింగ్ నోట్స్ ఇప్పటి వరకు చేసాం మనం. ఓకే. P&L అప్రాప్రియేషన్ అకౌంట్ బై నెట్ ప్రాఫిట్. అంటే P&L అకౌంట్ నుంచి వచ్చింది నెట్ ప్రాఫిట్ 66,000 అన్నట్టు గుర్తు, కాకపోతే మారుద్దాం. చూద్దామండి. 66,000 కాదా? ఇదిగోండి 64,000. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2013 ఈజ్ 64,000. 64,000. ఇక్కడ 2013 ఏంటి ఇక్కడ? సర్లేండి, ఇయర్ ఇక్కడ 2013 పడింది. ఓకే, 64,000 రూపీస్. రైట్. దీంట్లో నుంచి 25% ఉంది కదా, ఇదిగోండి 25% ఏదైతే ఉందో ఇదిగోండి, రీపేమెంట్ ఆఫ్ లోన్ టు బి మేడ్. ఎప్పుడు 44,000 పే చేసేసిన తర్వాత ఎక్సిస్ టు రిసీవ్ 44,000 ఇన్ క్యాష్ ఆన్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అండ్ ద బ్యాలెన్స్ డ్యూ టు హిమ్ is to remain as loan at 8% per annum. Repayment of loan to be made at the end of each year by annual installment. ఎలా? రిప్రజెంటింగ్ 25% ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాఫిట్స్. ఫ్యూచర్ ప్రాఫిట్స్ 25% పే చేసేటట్టుగా బిఫోర్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. అంటే ఉన్నటువంటి అమౌంట్ లో లోన్ తీసివేయక ముందు ఉన్నటువంటి అమౌంటే, మనం ఏం తీసేయలేదు కాబట్టి లోను. అంటే మన నెట్ ప్రాఫిట్ 64,000. 64,000 లో మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 25% ఎంతైతే వస్తే దాన్ని పే చేస్తాం అనమాట వాడికి. అలా యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్, అలా ఇయర్లీ పే చేసుకుంటూ ఎంత ఉందండి ఇప్పుడు లోన్ అకౌంట్కి ఎంత క్రియేట్ చేసాం మనం? దీనిని క్లియర్ చేసేస్తాము. అది ఎలా? ప్రాఫిట్స్ లో ముందు ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఫండ్ క్రియేట్ చేసి దాన్ని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం అనమాట. అంటే ప్రాఫిట్స్ నుంచి తగ్గిస్తున్నాం. ఇదిగోండి చూడండి, లోన్ రిడెంప్షన్ ఫండ్ అంటారు దాన్ని. లోన్ రిడెంప్షన్ ఫండ్ అంటే లోన్ విడిపిస్తానికి, లోన్ అప్పు, దాన్ని తెలుగులో ఏమంటారంటే రుణ విమోచన నిధి. రుణ విమోచన నిధి అనమాట. అలా ముందు ఏంటంటే ఒక ఫండ్ గా పక్కన పెట్టి తర్వాత క్యాష్ పేమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి 64,000 ఏదైతే ప్రాఫిట్స్ ఉందో దానిలోనే మనం తీయాలి, వాళ్ళు చెప్పినట్టుగా. ఒక నిమిషం. ఓకే, ఏం చెప్పాను? రుణ విమోచన నిధి అంటే లోన్ రిడమ్షన్ రిజర్వ్ అంటారు దీన్ని. డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ లాగా లోన్ రిడమ్షన్ రిజర్వ్.
25% ఆఫ్ 64,000, 16,000 రూపీస్. ఓకే, ఇది తీసేసిన తర్వాత ఉన్నటువంటి అమౌంట్ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈ నెట్ ప్రాఫిట్ని 64,000 రూపీస్లో నుంచి 16,000 తీసేస్తే 64,000 మైనస్ 16,000 ఈజ్ ఈక్వల్ టు 48,000. 48,000 రూపీస్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఎవరెవరు అంటే ఇప్పుడు న్యూ పార్ట్నర్ కూడా వచ్చేసాడు. ఇదిగోండి, న్యూ పార్ట్నర్ పేరేంటి, మనకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోమన్నారు ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ YZR అండి, మూడో వాడి పేరు ఇదిగో YZR. ఎక్స్ పోయాడు, ఈక్వల్ గా అన్నారు. 1:1:1 ఎక్కడ ఇచ్చారు మనకి పాయింట్, ఒక్క నిమిషం చూద్దాము. R is bring 1 lakh in cash is capital. The new profits are to share profits and losses ఈక్వల్లీ అంట. ఓకే, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంట. ఈక్వల్ గా ఎలాగో చూద్దాం. Two. 16,000, 16,000, 16,000. మనకి Y క్యాపిటల్ అకౌంట్, Z క్యాపిటల్ అకౌంట్, R క్యాపిటల్ అకౌంట్ 16,000, 16,000, 16,000 రూపీస్ ఇది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ న్యూ పార్ట్నర్ తో క్యాపిటల్ అకౌంట్ వేయమన్నారు కాబట్టి మనకి వేస్తున్నాం న్యూ పార్ట్నర్ తో. యాక్చువల్గా అయితే ఏంటంటే మనం నాలుగిటిని ఒకే దాంట్లో చూపించవచ్చు, నలుగురు రిటైర్మెంట్ అయ్యే పార్ట్నర్ కూడా. కానీ మనకి న్యూ పార్ట్నర్షిప్ అకౌంట్ అనేది పార్ట్నర్స్ అకౌంట్ అడిగారు కాబట్టి మన దాన్ని సెపరేట్ చేసాము. ముగ్గురు పార్ట్నర్స్, ఇది Y, నెక్స్ట్ వన్ Z, అలాగే ఇటు సైడ్ కూడా. ఓ చాలా ఇదైపోయింది కదా, ఇటు జరుగుదాం. ఓకే, సరిపోతుంది కదా, రైట్. ఓకే, ఇంకోటి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ YZR, YZR. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎక్కడ నుండి తీసుకురండి, ఇక్కడ ఉన్నాయి కదా అమౌంట్స్, ఇదిగోండి 96, 86, 96,000, 86,000. ఈయన గారు ఏంటి, బై క్యాష్ అకౌంట్ డబ్బులు తీసుకొస్తున్నాడు 1 lakh రూపీస్, అది రాసాం. రైట్, రీవాల్యుయేషన్ అవన్నీ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాము. సో మనం ఏం చేయకూడదు. కాకపోతే ఇక్కడ మనకి 16, 16, 16 ఉన్నాయి కదండి ప్రాఫిట్స్, అవి రాసుకోవాలి. బై P&L అప్రోప్రియేషన్ అకౌంట్ 16,000 రూపీస్, 16,000 రూపీస్, 16,000 రూపీస్, ఇంతే మనకి సమ్ము. ఓకేనా, ఇదిగోండి చూడండి ఒకసారి, ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో మనకి 96,000, 86,000, 1 lakh. తర్వాత షేర్ ఆఫ్ ప్రాఫిట్ 16, 16, 16 ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేసాము. చేసిన తర్వాత మనకి మొత్తం కూడా బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసేద్దాం. ఓకే, ఇక లోన్ అకౌంట్ ఒకటి వేస్తే అయిపోతుందండి. 1,12,000 రూపీస్, ఇది వచ్చేటప్పటికి ఎంత అండి, 1,02,000 రూపీస్, 1,06,000 రూపీస్, 1,16,000.
1,16,000 రైట్. మళ్ళీ ఇటు పక్కన 1,12,000 రూపీస్, 1,02,000 రూపీస్, 1,16,000 రూపీస్. సేమ్ దీన్ని మళ్ళీ 1,12,000, 1,02,000, 1,16,000. ఇవే బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, నెక్స్ట్ బ్రాడ్ డౌన్ రాసుకుంటాం, అయిపోయింది. ఇక లోన్ అకౌంట్ వేసేసి మనం క్లోజ్ చేసేద్దాం లెక్క. ఎక్సెస్ లోన్ అకౌంట్ మనల్ని అడిగింది ఈ 3 అకౌంట్లే అనమాట మెయిన్. ఓకే, ఎక్సెస్ లోన్ అకౌంట్ రైట్. మనం లోన్ ఉంది కదండి, ఆ లోన్ తీసుకురావాలిగా. ఎక్కడుంది లోన్ చూడండి, ఇదిగోండి, ఇదిగో XYZ క్యాపిటల్ అకౌంట్ లో లోన్ కి ట్రాన్స్ఫర్ చేసాం కదా 80,000, దానిని బై క్రెడిట్ సైడ్ కి బై ఎక్సెస్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి, 80,000 రూపీస్. ఇయర్ ఎండింగ్ కి ఎంత ఇంట్రెస్ట్, 8% ఇంట్రెస్ట్, 8% ఆఫ్ 80,000 రూపీస్ అంటే 6,400 రూపీస్ ఇంట్రెస్ట్. ఓకేనా, రాసుకుందాం ఇక్కడ బై ఇంట్రెస్ట్. ఓకే, 6,400 రూపీస్ రైట్. 2 ఎంత పే చేస్తున్నారని చెప్పారు మనకి, చూద్దాం. ఇదిగోండి ఎంత పే చేసేది అనేది, ముందు ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేశారు కదా, లోన్ రిడెంప్షన్ ఫండ్ కి. ఇప్పుడు ఆ 16,000 రూపీస్ ని క్యాష్ రూపంలో పే చేసేస్తాము. క్యాష్ అకౌంట్ 16,000 రూపీస్. ఇక రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ లోన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ 86,400, 86,400 రూపీస్, 0040, 70,400 రూపీస్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, అలాగే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అంతే. బ్యాలెన్స్ షీట్ అడగలేదండి. ఇదిగోండి సమ్ చూసుకోవడం. ఇదిగోండి. ఓకే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇదిగోండి. లోన్ అకౌంట్ వచ్చేటప్పటికి ముందు క్యాపిటల్ రాసుకుని 8% ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు 6,400. ఓకే, దాంట్లో మనం పే చేసేసామన్నమాట. ముందు ఏం చేసాము, లోన్ రిడెంప్షన్ ఫండ్ కి క్రియేట్ చేసుకుని, ఓకే, ఫండ్ గా క్రియేట్ చేసాము. ఇక్కడ అమౌంట్ 16,000 రూపీస్ పే చేసినట్టు చూపించాము. ఇంకెంత ఉంది అంటే 70,400 రూపీస్ ఉంది. ఈసారి నెక్స్ట్ ప్రాఫిట్స్ లో మళ్ళీ 25% తీసి పక్కన పెడతారనమాట. అలా అట్లా మొత్తం మీద పే చేస్తారు. ఇది మనకి 15th ప్రాబ్లం. ఇంతవరకు ఈ క్లాస్ ఎండ్ చేసేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇది ఎన్నో ప్రాబ్లం అనుకున్నాం మనం, 15th ప్రాబ్లం. గణేష్, మనకి ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇంకొకటి అయిపోతే మనకి డెత్కి వెళ్ళిపోదాము. తర్వాత డిజల్యూషన్ ఉంది.